తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా గుర్తించేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. ఈ క్రమంలో దీనికి కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్కి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి విదితమే. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది వైసీపీ పార్టీ. వై నాట్ 175 అని ఎన్నికల ప్రచారంలో జగన్కి ఎన్నికల ఫలితాలు భారీ షాక్నే ఇచ్చాయి. ఇది కేవలం జగన్కే కాదు, యావత్ దేశానికి ఊహించని షాక్ అనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ కోలుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కాగా కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా కల్పించడం లేదని ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశం అవుతోంది. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా చూడాలని కోర్టును కోరుతున్నారు జగన్. దీనిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. కాగా కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది.